ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 48వ భాగం. పెదనాన్నతో నీకు పెద్దగా పరిచయం లేకపోయినా సరే ఉన్నట్టు చెప్పాలి. బహదూర్ గురించి పెద్దమ్మకి తెలియకముందే 10 రోజుల పాటు ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోవాలి అన్నాడు బాచి. అది సరేరా, అలాగే చెయ్యొచ్చు. అదేమంత కష్టమైన పని కాదు. ఎలాగూ ఇవాళ రేపుని నా సాబు చెప్పిన యాదగిరి దగ్గరికి పోయి రావాలనుకుంటున్నా. ఆమెను కూడా మనతో తీసుకుపోతే ఒక పని అయిపోతుంది. నా అనుమానం అది కాదురా, బహదూర్ గాడు గాని బెనర్జీ గాడు గాని మీ పెద్దమ్మని మర్చిపోరు. మనం తిరిగి వచ్చాకైనా సరే వేటు వేసేస్తారు. ఇప్పుడైతే అవతలికి తీసుకుపోయి కాపాడుకోగలం. తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క మాటను ఒత్తి ఒత్తి పలుకుతూ అడిగాడు హరినారాయణ. అంత దూరం నేను ఆలోచించలేదు బాబాయ్. ముందు మనం పెద్దమ్మని ఇక్కడి నుంచి వెంటనే అవతలికి తీసుకుపోవాలి. ఈ లోపల ఇంకో ఆలోచన ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు చూసుకుందాం, సరేనా అన్నాడు బాచి. ఆల్ రైట్, అలాగే చేద్దాం. నువ్వు పెద్దమ్మ దగ్గరికి పోయి నిలబడు. నేను గది ఖాళీ చేసి వస్తాను. ఏదో ఒక ఎర్ర బస్సును పట్టుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అన్నాడు హరినారాయణ. గది గడియ తీసి తూనీగ మాదిరి కిందికి పరిగెత్తాడు బాచి. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని రిసెప్షన్ దగ్గర ఉన్న మనిషి ఇంకోసారి అరిచినా లెక్క చేయకుండా గుడి దగ్గరికి పోయాడు. ఎండ తాకిడికి తట్టుకోలేక పమిట చెంగును నెత్తిమీద వేసుకుని నిలబడి ఉంది సరస్వతమ్మ. పెదనాన్న రాయచూర్ దగ్గర ఉండే యాదగిరిలో ఉండొచ్చని అంటున్నాడు హరినారాయణ. తనకక్కడ ఇంకేదో పని ఉందని చెప్పి ఇవాళ్లే ఆ ఊరు పోతున్నాడు. తనతో పాటు మేము వస్తామని చెప్పా. ఊపిరి కూడా తీసుకోకుండా చెప్పాడతను. యాదగిరిలో ఉండొచ్చని అన్నాడా? చాలా దూరం. తనతో పాటు వస్తామని చెప్పావా? మంచి పని చేశావు. నేను ఇంటికి పోయి డబ్బులు తీసుకొని బట్టలు సర్దుకొని వస్తా. నువ్వు అతని దగ్గరే ఉండు అంటూ మెయిన్ రోడ్డుకేసి కదిలింది సరస్వతమ్మ. ఆమె ఒంటరిగా ఇంటికి పోవటం ఇష్టం లేదని వద్దని అంటే అనవసరమైన ప్రశ్నలు వేసి లేనిపోని రగడ చేస్తుంది. శరవేగంతో ఆలోచించి పక్కనే ఉన్న బాబీగాడికి సైగ చేశాడు. 2 అడుగులేసిందామె. 3వ అడుగు వెయ్యకముందే హచ్మన్ తుమ్మాడు బాబీ. చటుక్కున ఆగిపోయింది సరస్వతమ్మ. శుభమా అని పెద్ద పని పెట్టుకుంటే ఇలా చేసావేమిట్రా అని అడిగింది ఆవేదనగా. ఇంటికి వెళ్ళొద్దు పెద్దమ్మా. ఈ బాబీగాడి శకనం చాలా పవర్ఫుల్. నీకింతకు ముందెప్పుడు చెప్పలేదు. మొండికేసి పని మొదలు పెడితే మటాష్ అయిపోతుంది. నువ్వాగిపో అన్నాడు బాచి. బట్టలు తెచ్చుకోకుండా డబ్బులు తీసుకోకుండా అంత దూరం వెళ్లాలంటే ఎలా కుదురుతుందిరా అడిగింది సరస్వతమ్మ. అంతలోనే హడావిడిగా వచ్చేశాడు హరినారాయణ. వస్తూనే, రెడీయేనా? ఈవిడేనా సరస్వతమ్మ అంటే? కోటయ్య భార్య. నేనెప్పుడూ చూడలేదు. అమ్మా, మనం యాదగిరి పోయొద్దాం. నా అనుమానం నిజమే అయితే వాడు అక్కడే ఉండి ఉండవచ్చు. దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు అంటూ తొందర చేశాడు హరినారాయణ. డబ్బులు తీసుకురాలేదు, బట్టలు కూడా సర్దుకోలేదు అంటూ జరిగింది చెప్పబోయిందామె. వినిపించుకోలేదు హరినారాయణ. డబ్బులు నా దగ్గరున్నాయి, బట్టలదేముందమ్మా. దారిలో 2 చీరలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకో గంట ఇక్కడే ఆగామంటే 3 గంటల సేపు దుర్ముహూర్తం ఉందట హోటల్ ఆయన చెప్పాడు. అందుకే వెంటనే బయలుదేరదామని బాచీగాడికి చెప్పా. పద పద, దేవుడికి దండం పెట్టుకో అంటూ ఇంకా హడావిడి చేశాడు. గుడివైపుకు తిరిగి లోపల ఉన్న సాయిబాబాని తలుచుకుని నమస్కారం చేసింది సరస్వతమ్మ. ఖాళీగా వెళుతూ ఉన్న ఒక ఆటోని పిలిచి అందర్నీ అందులోకి నెట్టి ఎర్రబస్సులాగే ప్రదేశానికి కొంచెం దూరంగా దింపేశాడు హరినారాయణ. ఆటో వాళ్ళందరితోనూ ఆ బెనర్జీకి పరిచయం ఉండి ఉండవచ్చు. మనం కనపడకపోతే వాడు ఎంక్వైరీలు చేస్తాడు. మనం ఊరొదిలి పెట్టినట్టు వాడికి తెలియకూడదు అంటూ రహస్యంగా బాచీకి చెప్పి కాలినడకన బస్ స్టేషన్లోకి తీసుకుపోయాడు. అరగంట వెయిట్ చేసిన తరువాత దొరికింది యాదగిరికి దగ్గరగా ఉండే ఒక ఊరికి వెళ్లే బస్సు. నిర్మోహమాటంగా అందులోకెక్కి అందరికీ తనే టికెట్లు తీసుకున్నాడతను. లేదా సరస్వతమ్మ ఇంటి దగ్గర లేదా? ఎక్కడికి పోయింది? ఏమైపోయింది? విపరీతమైన కోపంతో ఆవేశపడుతూ అడిగాడు బెనర్జీ. పొద్దుగాల పోయిన మనిషి తిరిగి ఇంటికి రాలేదట. పోరగాళ్లతో సహా పోయిందట. మన దగ్గర పనిచేసే డ్రైవర్ గాడి పెళ్ళని చెప్పింది.
బెదురుచూపులు చూస్తూ చెప్పాడు ఆ వార్తను మోసుకొచ్చిన అనుచరుడు. కసికొద్దీ చేతిలో ఉన్న చాయ్ గ్లాసును నేలకేసి బాదాడు బెనర్జీ. అన్న అడిగాడంటే ఏమని సమాధానం చెప్పాలి? బత్తాయికాయలు అమ్ముకునే ఆ ముసల్దానికి ఇంత తెలివి యాడ్నుంచొచ్చింది? సరైన టైంకే ఎలా మాయమైపోయింది? మనం తనకి ఇవాళే స్పాట్ పెట్టామని తెలిసి ఉంటుందా? కోరగా చూస్తూ అడిగాడు. చచ్చా, అదెలా జరుగుతుందన్నా? నీకు మాకు తప్ప మాట ఇంకెవరికీ తెలియదు గదా. చుట్టాలింటికేమైనా పోయిందేమో అన్నాడా అనుచరుడు. అదేరా, అదే నేను అడుగుతున్నా. ఇంతకు ముందెప్పుడు ఇలా వెళ్లలేదంట మనిషి, ఇప్పుడే ఎందుకు పోయింది? తను మార్కెట్ దగ్గర చేసిన ఎంక్వైరీల్ని గుర్తు చేసుకుంటూ అడిగాడు బెనర్జీ. మన డ్రైవర్ గారు డ్యూటీ దిగలేదంట, దిగినాక పోయి అడుగొస్తా అన్నాడా అనుచరుడు. వాడిప్పుడిప్పుడే డ్యూటీ దిగడు. నేనే ఒక పని మీద వాడిని భద్రాచలం సైడుకు పంపించా. 2 రోజులు పడుతుందా పని? అంతవరకు మనం ఏం చెయ్యాలి? నుదురు రుద్దుకుంటూ అన్నాడు బెనర్జీ. నువ్వేమీ షాక్ కాకు. నేను ఇంకోసారి పోయి ఆడనే కూర్చుంటా. రాత్రి తెల్లవార్లు కాపలా కాస్తా. ఆ మనిషి వచ్చి రావటంతోటే నీకు ఫోన్ కొడతా. బట్టలు సంచీలేమీ తీసుకుపోలేదంట. ఒట్టిగానే చేతులు ఊపుకుంటూ పోయిందట. డ్రైవర్ పళ్ళాని చెప్పింది అన్నాడతను. ఈ మాట నువ్వు ముందుగానే చెప్పాలి. పరేషాన్ అయిన తర్వాత చెప్పకూడదు అంటూ అతన్ని చెంప మీద కొట్టినంత పని చేశాడు బెనర్జీ. బట్టలు తీసుకుపోలేదంటే దూరం పోయి ఉండదు. రాత్రికి వచ్చేస్తుంది. తను వచ్చి రావటంతోనే ఖతం చేసేయాలా. తెల్లారేసరికి పని పూర్తయిపోవాలి. మనోళ్ళందరూ పోయి ఆడనే కూర్చోండి. పని పూర్తి చేసి నాకు ఫోన్ కొట్టుండ్రి అంటూ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఉదయం నుంచి అతనితో కలిసి తిరుగుతున్న అనుచరులతో మరో 4 వ్యక్తులు కలిసి లేబర్ కాలనీ వైపు ప్రయాణమయ్యారు. రాత్రి 10 గంటలప్పుడు యాద్గిరి బస్ స్టేషన్లో బస్ దిగి ఒళ్ళు విరుచుకున్నాడు హరినారాయణ. నిద్రమత్తులో ఊగుతున్న బాబీగాణ్ణి బాచీని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా బస్సులో నుంచి దించి అతనికేసి ప్రశ్నార్థకంగా చూసింది సరస్వతమ్మ. నువ్వు వీళ్ళని పెట్టుకుని ఇక్కడే కూర్చో. నేను ఉండటానికి మంచి వసతి దొరుకుతుందేమో చూసి వస్తా అంటూ రోడ్డు మీదకెళ్లాడు హరినారాయణ. బాబీగాడి తలను ఒళ్ళో పెట్టుకుని బాచీ భుజాల చుట్టూ చేతులు చుట్టి బెంచ్ మీద కూర్చుందామే. అరగంట తర్వాత వచ్చాడు హరినారాయణ. ఇక్కడికి దగ్గరలోనే ఒక లాడ్జ్ ఉంది. రూములేమంత బాగోలేవు. అయినా సరే తప్పదు. పదమ్మా, పద పద అంటూ బయలుదేరదీశాడు ఆమెను. 100 గజాల దూరం నడిచేసరికి వదిలిపోయింది బాచీని ఆవరించుకుని ఉన్న నిద్రమత్తో. తెల్లారుగానే పెద్దమ్మకి 2 చీరలు తీసుకోవాలి, మర్చిపోకూడదు అని అతనికి గుర్తు చేస్తూ అతనితో సమానంగా అడుగులు వేశాడు. ముందుగా వచ్చి చెప్పటం వల్ల కాబోలు తాళం వేసి ఉంచిన ముఖద్వారాల్ని తెరిచి వారి కోసమే వెయిట్ చేస్తున్నాడు లాడ్జ్ గుమస్తా. రిజిస్టర్లో సంతకం చేయించుకుని మేడ మీద ఉన్న ఒకే ఒక గదిని ఇచ్చాడు. బాబీగాడితో సహా సరస్వతమ్మని లోపల పడుకోబెట్టి బయటికి వచ్చిన హరినారాయణతో పాటు తను కూడా జత కలిశాడు బాచీ. పెద్దమ్మని ఇంత తేలికగా యువతలికి తీసుకురాగలమని నేను అనుకోలేదు. నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో ఎన్ని రోజులుండగలం? ఇక్కడ నీకు పనేంటి అని అతన్ని అడిగాడు. ఆ మాటలిప్పుడు అనవసరం. పనంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ముక్తసరిగా అన్నాడు హరినారాయణ. సాబుగాడు నన్ను ఈ ఊళ్ళో నుంచే ఎత్తుకొచ్చానని నీకు చెప్పాడు. అంటే మా అమ్మా నాన్న ఎవరో ఈ ఊళ్ళోనే ఉండి ఉండాలి. వాళ్ళెవరో తెలుసుకోవటమేనా నీ పని? సీరియస్గా అడిగాడు బాచీ. అతని వంక సూటిగా 2 క్షణాల పాటు చూసి చిన్నగా నవ్వేశాడు హరినారాయణ. నీ సంగతి తెలిసి కూడా నీ దగ్గర మాటల్ని దాచాలని అనుకోవటం నాది తప్పు. అవునరా బాచీ, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికే వచ్చాం అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇది చాలా పెద్ద ఊరు మాదిరి కనిపిస్తోంది. ఇంత పెద్ద ఊళ్ళో వాళ్ళెక్కడ ఉంటారో ఎలా తెలుస్తుంది? మరో ప్రశ్న వేశాడు బాచీ. ఎలాగో ఒకలాగా తెలుసుకోవాలరా. ప్రయత్నం చేద్దాం. అంతగా అవసరమైతే పోలీసుల దగ్గరికి పోదాం అన్నాడు హరినారాయణ. చట్మని బాచీ కళ్ల ముందు మెదిలింది పోలీస్ కమిషనర్ ముఖం. తల విదిలించి ఆ ఆలోచనని మనసులో నుంచి తుడిచేశాడతను. ఏంట్రా, నీకు ఆలోచన ఏదైనా వచ్చిందా? కుతూహలంగా అడిగాడు హరినారాయణ. ఆలోచన కాదుగాని తెల్లవారుగానే ముందుగా మనం రైల్వే స్టేషన్ దగ్గరికి పోదాం. అక్కడ సామాన్లు మోసే కూలీలుంటారు కదా. నన్ను సాబుగాడు ఎత్తుకు వచ్చి రైలు ఎక్కినప్పుడు నన్ను షికారుకు తీసుకువచ్చిన మనిషి తప్పకుండా రైల్వే స్టేషన్లోకి వచ్చి గోలగోల చేసి ఉంటాడు. ఆ సంగతి ఎవరికైనా గుర్తుందేమో తెలుసుకోవచ్చు
అన్నాడు బాచి. ఆ మాటలు విని అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి ముద్దుగా తలను అటూ ఇటూ ఊపాడతను. అలాగే చేద్దాం, నాకు నిద్ర వస్తోంది, పడుకుందాం అంటూ తమకిచ్చిన గది బయట హాయిగా మేను వాల్చాడు. అతనితో పాటు తనూ అక్కడే పడుకున్నాడు బాచి. అర నిమిషంలో నిద్రలోకి జారిపోయాడు. మమ్మల్ని ఎందుకు పట్టుకువచ్చారు? మేమెక్కడున్నాం? చెప్పండి, సమాధానం చెప్పండి అంటూ గొడవ మొదలుపెట్టాడు లాకప్లో ఉన్న సాబు. ఆ రోజు ఉదయం నుండి నిరసన వ్రతం స్టార్ట్ చేశాడతను. ముఖం కడుక్కోలేదు, కానిస్టేబుల్స్ తెచ్చిచ్చిన టీ తాగలేదు, టిఫిన్ తినలేదు. చూసి చూసి విసుగు పుట్టి కమిషనర్ గారికి ఆ విషయాన్ని తెలియజేశాడు ఆ స్టేషన్ ఇన్ఛార్జ్. అరగంట తర్వాత అక్కడికి వచ్చాడు కమిషనర్. నన్నెందుకు అరెస్ట్ చేశారు? ఆయనతో సూటిగా తన ప్రశ్నలు రిపీట్ చేశాడు సాబు. నీ ప్రశ్నలన్నింటికీ సాయంత్రం లోపల సమాధానం చెప్తాను. ముందు టిఫిన్ తిని టీ తాగు. సౌమ్యంగా సమాధానమిచ్చాడు పోలీస్ కమిషనర్. తినను, పచ్చి మంచినీళ్లు తాగను, నేను నిరాహార దీక్ష చేస్తాను పళ్ళు బిగించి చెప్పాడు సాబు. హెడ్ కానిస్టేబుల్ ఎక్కడా? పక్కకు చూస్తూ అడిగాడు కమిషనర్. చర్మని ముందుకు వచ్చి అటెన్షన్లో నిలబడ్డాడు హెడ్ కానిస్టేబుల్. నిన్న రాత్రి చుట్టుపట్ల దొంగతనాలు ఏమైనా జరిగాయా అని అడిగాడాయన. ఒక దోపిడీ జరిగింది సార్, 12 కాసుల బంగారు నగలు పోయాయి చెప్పాడతను. ఆ దొంగతనం చేసింది వీడితో పాటున్న ఆ రెండో బద్మాష్. కేసు రాసి ఇంట్రాగేషన్ మొదలు పెట్టండి. ఆ మాటలు వింటున్న సాబు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అన్యాయం, అక్రమం, నేను చేయని నేరాలను నా మీద రుద్దటం దారుణం విపరీతమైన భయంతో అన్నాడు సాబు. చేయని నేరంలో నిన్ను ఇరికించాల్సిన అవసరం మాకు లేదు. ఆల్రెడీ దారుణమైన నేరమే నువ్వు చేస్తున్నావు. అన్నం పుణ్యం తెలియని 2 పిల్లల్ని కిడ్నాప్ చేసి పెంకుల ఫ్యాక్టరీ దగ్గర మర్డర్ అటెంప్ట్ చేశావు. అది చాలు నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెట్టడానికి చాలా నిర్వీకారంగా అన్నాడు కమిషనర్. తెల్లబోయాడు సాబు. రక్తం లేనట్టు పాలిపోయింది అతని ముఖం. నేనా పిల్లల్ని కిడ్నాప్ చేశానా? ఎక్కడా? ఎప్పుడు? జీవం లేని కంఠంతో అడిగాడు. ఎక్కడో ఎప్పుడో నీకు కోర్టులో తెలుస్తుంది. కంప్లైంట్ చేసి నిన్ను పట్టించి ఇచ్చిన వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్లు రాగానే నీ పని ఖతం. జైల్లో కూర్చున్న తర్వాత నిరాహార దీక్షలు, నిరసన వ్రతాలు చేసుకుందో గాని ఇంకోసారి ఓపికగా చెప్పాడు కమిషనర్. నా మీద కంప్లైంట్ ఇచ్చిందెవరు? హరినారాయణ? అయోమయంగా అడిగాడు సాబు. కన్నులు చిట్లిస్తూ చూశాడు కమిషనర్. ఆ సమయంలో తనేం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అలా మాట్లాడితే వచ్చే లాభం ఏమిటో మొదలైన విషయాలను గురించి ఆలోచించుకునే స్టేజ్ని దాటిపోయాడు సాబు. కిడ్నాప్ కేసు, మర్డర్ అటెంప్ట్ అనే 2 మాటలు అతని భయాన్ని అవధులకు మించి పెంచేశాయి. హరినారాయణ ఒట్టి దగాకోరు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే నన్ను వదిలేస్తానని చెప్పి మోసం చేశాడు. వాడొట్టి బద్మాష్ అన్నాడు సాబు. ఆల్ రైట్, హరినారాయణ ఒట్టి బద్మాషే. ఆ సంగతి మాకు కూడా తెలుసు. ఇంతకీ అతను అడిగిందేమిటి, నువ్వు చెప్పిందేమిటి? మృదువుగా ప్రశ్నించాడు పోలీస్ కమిషనర్. వాడు, ఆ బాచిగాడు కూడా పచ్చి మోసగాడే. అనాథ శరణాలయం పిన్ని దగ్గర పెరిగి అన్ని రకాల మోసాలు నేర్చుకున్నాడు. జేబులు కొట్టడంలో మొనగాడు వాడు. 10 ఏళ్లు కూడా రాకముందే కనీసం 10,000 జోబులనైనా ఖాళీ చేసి ఉంటాడు. వాడితో పాటు బాబీగాడని ఇంకో బడాచోరున్నాడు. వాడు అంతే. గట్టు తెగిన వరదలా వాటంతటవే బయటికి రావటం మొదలుపెట్టాయి సాబు నోట్లో నుంచి మాటలు. ఓకే, హరినారాయణతో పాటు బాచి, బాబీగాడు కూడా ఉన్నారు. మాకు అర్థమైంది. అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ హరినారాయణకి నువ్వు చెప్పిన మాట. అతనేమని అడిగాడు? నువ్వేమని చెప్పావు? మృదుస్వరంతో మళ్లీ ప్రాంప్ట్ చేశాడు కమిషనర్. వాడు, ఆ బాచీగాడే ఇందుకు కారణం. చిన్నప్పుడు వాడికి 3-4 ఏళ్ల వయసున్నప్పుడు వాడిని నేను యాదగిరి నుంచి ఎత్తుకొచ్చి అనాథ శరణాలయం పిన్నికి అప్పగించాను. అదే హరినారాయణకి చెప్పా అంటూ అదిరిపడి మాటని మింగేశాడు సాబు. అప్పటికి తను దేని గురించి మాట్లాడుతున్నాడో తెలిసిందతనికి. తన నోటితో తనే తనకు గొయ్యి తవ్వుకుంటున్నట్టు అర్థమైంది. చెప్పు బ్రదర్, మధ్యలో ఆపకు, విషయం పూర్తిగా చెప్పు మరోసారి రెట్టించాడు కమిషనర్. విషయం అంటూ ఏమీ లేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు చటుక్కున తల పక్కకు తిప్పుకుంటూ అన్నాడు సాబు. అర్థం కాకపోవటానికి ఇక్కడ కష్టమైన విషయాలేమీ లేవు బ్రదర్. హరినారాయణ నిన్ను మోసం చేశాడు. బాచి అనే పిల్లాన్ని యాదగిరి నుంచి ఎత్తుకొచ్చి నువ్వు అనాథ శరణాలయం పిన్నికి అమ్మావు.
ఆ తర్వాత అడిగాడు కమిషనర్. ఆ తర్వాత ఏమీ లేదు. నేనొకసారి ఫోన్ చేసుకోవాలి. తల తిప్పి ఆయన వంక చూడకుండా అన్నాడు.